తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం కొనుగోలు ప్రక్రియ 643 కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా పిలిస్తే 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు టెస్కో, లిడ్క్యాప్ లేక తదితర సంస్థలకు ఇస్తే తినుబండారాలకు సంబంధించినటువంటి సపరేట్ టెండర్గా అది ఇంకా ఫైనలే కాలేదు. ఆ టెండర్కి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లుగా ఒక పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిపినాం. మేము గతంలాగా నామినేటెడ్లా కడపకు చెందినటువంటి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వలే. ఇవాళ మంత్రులంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ఒక స్కీమ్గా 4 శాఖలకు సంబంధించి ఒకే గొడుగు కింద ఉండాలి. ఎందుకంటే ఏదైనా కొనుగోలు చేస్తే ఒక శాఖలో ఆనాడు ఉన్నటువంటి మంత్రులుగా 50 రూపాయలకు దొరికే వస్తువును 200కు కొంటే, ఇంకొక శాఖ 300కు కొంటే, ఇంకొక శాఖ 100కు కొన్నటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకొని దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి మంత్రుల పర్యవేక్షణలో వారు ఎస్సీ ఎస్టీ చూస్తారు, వీరు మైనార్టీ చూస్తారు, నేను బీసీ చూస్తాం. 4 మంత్రుల 3 మంత్రులు 4 శాఖల సారథ్యం లోపల పారదర్శకంగా ఓపెన్ బహిరంగ టెండర్లో ప్రొక్యూర్మెంట్ చేసినారు. అలా మఫత్లాలు వస్తుందా బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే. ఎవరు ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. అయినా నేను అడుగుతా ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని లేదా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మఫత్లాల్లో ఉత్పత్తి అయినటువంటి బట్టలు ధరించే హక్కు లేదా? లేదా మఫత్లాల్ కంపెనీ మాకు ఇక్కడ వాడన్నా పిల్లనిచ్చిన మామనా? మాకేమో చుట్టామా? వాడెవడో కంపెనీ ఎక్కడో దేశంలో ఉంటే పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రాధాన్యతలు పెట్టుకొని మా అధికారులు బాంబే దాకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్వాలిటీని టెస్ట్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగినటువంటి బలహీన వర్గాల బిడ్డలుగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పేరు వస్తుంటే ఓర్వలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ స్థూపం దగ్గర తెలంగాణకు పోరాడిన వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నీవు ఉంచుకోవాలి. ఎవడు వారితో అడిగితే, ఎవడు కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను పత్రికలకు కూడా నేను ఎందుకు చెప్తలే ఈ ప్రక్రియ ఇట్లా జరిగిందని. నువ్వు చర్చకు అడిగినావు, నిజంగా దేవాలయం లాంటి శాసనసభలో చర్చకు రా. నేను బహిరంగంగా మొత్తం చర్చకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చర్చకు సంబంధించి తప్పకుండా నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న 3 మంత్రులంగా మా ప్రభుత్వం పెట్టాను. అవన్నీ ఏం చెప్పకుండా ప్రెస్ క్లబ్కి రమ్మన్నది. ప్రెస్ క్లబ్కి వస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పినాం. 10 సార్లు ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు కొంటే కూడా 2000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. నాలుకనా తాటిమట్టనా? తాటిమట్ట అంటే మా గౌన్లో నారాజు అట్లా కాదు. ఎందుకంటే తాటిమట్ట దేనికైనా వాడతారు, అబద్ధంగా వాడతారు అన్నట్టుగా వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్తా ఉన్నా. ఏందా ఏమైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అరే నువ్వు సోషల్ వెల్ఫేర్లో కొద్ది రోజులు పనిచేసిన అధికారిగా ఏం అవినీతి చేసినావు, ఎంత అవినీతి చేసినావు అన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా 3 మంత్రులు లేఖ రాసి గత 10 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంటు, దాని పేమెంటు, దాని అవినీతి మీద విచారణ చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మేము 30 నెలలుగా మా శాఖలలో ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరిగితే దానికి సంబంధించి కూడా విచారణకు పర్వాలే, మాకే అభ్యంతరంలే. కానీ బట్టగాల్సి మీద వారేసి కష్టపడి యువజన కాంగ్రెస్ ఎన్ఏసీ నుంచి ఎదిగిన లక్ష్మణ్ కుమార్ గారు ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ దేశంలో అత్యున్నతంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత కెప్టెన్, ఇటీవలనే మంత్రిగా తీసుకున్నటువంటి అజరుద్దీన్ గారిని విద్యార్థి రాజకీయాల నుంచి నేను చెప్తాను. అందుకే ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టిగానే గెలికి ముచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు, మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టరు ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసి మాట్లాడకండి. మీరు విచారణ చేసుకోండి, లేదా బహిరంగంగా
తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి, మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం మేము చెప్పాం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది, వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం, ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడ ఓడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరితో పడితే అంతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే అంతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల 5,000 కోట్ల 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా ఇంకో దఫతులాలు వచ్చిందా నాకేం సంబంధం, నేను గద్ద దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శక